పురుషాధిక్యం అంటారు, మహిళలను తొక్కిపెట్టడం అంటారు. ఈ యేసు ప్రభు అనేట ఆయన మరియాకు పుట్టినప్పుడేమో మరియ దేవత కాదు, మరియ పరిశుద్ధురాలు కాదు, మరియ మంచిది కాదు, మరియ చెడ్డది, మరియను దేవత లెక్క మొక్కొద్దు, యేసు ప్రభువును మొక్కాలి. అంత ముందుకు పరమాత్మ అని అంటారు. అంటే మహిళలకు చోటు కూడా ఇవ్వకుండా యేసుప్రభు ఒక్కడే రాసుకుండా ఇది బైబిల్. అంటే మహిళలకి విలువ లేదంటారా దేవుడి దగ్గర? ఉందా? ఏం లేదంటారా? ఉందంటారా? నిజంగా దేవుడికి మహిళల పట్ల నీచమైన భావన ఉంటాయి. నిజంగా మరియమ్మ అనే చులకనగా చూసిన భావన అయి ఉంటాయి. ఆయన శిలువ మీద చచ్చిపోయే సమయంలో తల్లి యొక్క కుమారుడి యొక్క ధర్మాన్ని జరిగించాడండి. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు చచ్చిపోయారండి. యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద చనిపోయేటువంటి సమయంలో తల్లిగారి ముందు ఏడుస్తుంటారండి. నిజంగా ఒక ఆడదాన్ని ఆయన లెక్క చేయని వ్యక్తి అయితే, మరియమ్మ గారిని కూడా విసర్జించినటువంటి వ్యక్తి అయితే, యోహాను అనేటువంటి తన అపోస్తులకి, తన శిష్యుడికి ఆ తల్లి బాధ్యతను అప్పచెప్తాడు. ఇక నుంచి ఆవిడే నీ తల్లి, అమ్మ నీకు ఆయన నీ కుమారుడు అమ్మ అని చెప్పి తల్లి బాధ్యతని కుమారుడు బాధ్యతను అక్కడ చూపిస్తున్నాడండి ఆయన. తల్లిని స్త్రీని గౌరవించలేని దేవుడు నువ్వు ఎలా పోతా నాకేంటని అనుకోవాలి తప్ప, చచ్చిపోతున్నప్పుడు మరి ఎందుకు ఆ తల్లిని ఇంకొక వ్యక్తికి అప్పచెప్పారు?